వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మన ఇండియన్స్ అందరికీ ప్రత్యేకమైన ఈ రిపబ్లిక్ డే స్పెషల్గా చాలా టేస్టీగా ట్రైకలర్ స్వీట్ రెసిపీ చేస్తున్నాము. ఈ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకునే ముందుగా మీ అందరికీ కూడా మా తరపున హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ స్వీట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా అవసరం లేదు. ఈ రెసిపీకి చాలా త్వరగా అయిపోతుంది. ఇంత మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా రుచిగా చేసేస్తారు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 200 గ్రాముల పచ్చికోవా, అర కప్పు షుగర్ పౌడర్, 3 స్పూన్లు మిల్క్ పౌడర్, 1 స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్స్ ఒకటేమో గ్రీన్ ఒకటేమో ఆరెంజ్, అలాగే కొన్ని బాదం పప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష. వీటన్నిటిని కూడా సిద్ధం చేసేసుకొని ముందుగా జీడిపప్పు, పిస్తాని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నెయ్యిలో వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇదే నెయ్యిలో 200 గ్రాముల పచ్చికోవా వేసి కలుపుతూ వేయించుకోవాలి. కాసేపటికి కోవా చూడండి ఇలా కాస్త మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా కోవా వచ్చాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవాలో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 కప్ షుగర్ పౌడర్, 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి వీటన్నిటిని బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలి. ఈ 200 గ్రామ్స్ కోవాకి 1/2 కప్ షుగర్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు చూసుకొని సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కోవాని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో ఏమో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్, అలాగే సెకండ్ పార్ట్లో కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసి ఈ రెండింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి బాగా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిసేలా కలిపేసుకొని థర్డ్ పార్ట్లో ఏమో ఓన్లీ ప్లెయిన్ వైట్ పిండి ముద్దలాగా కలుపుకొని వదిలేయాలి. ఈ రిపబ్లిక్ డేకి గుర్తుగా ఇండియన్ ఫ్లాగ్ కలర్ కాంబినేషన్స్లో ఈ కోవాని సపరేట్ చేసి కలుపుకున్నాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఆరెంజ్ కోవాని కొద్దిగా తీసుకొని బాగా చిన్న పిండి ఉండేలాగా రోల్ చేసుకొని ఉంచాలి. అలాగే వైట్ అండ్ గ్రీన్ పార్ట్ని కూడా రోల్ చేసేసుకోవాలి. ఇలా 3 కలర్స్ని సపరేట్గా రోల్ చేసుకున్న తర్వాత మమ్మూస్ మౌల్డ్ తీసుకొని ఫస్ట్ ఆరెంజ్ పార్ట్ని తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసేసేయాలి. అలాగే వైట్ పార్ట్ని కూడా తీసుకొని చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి కాస్త లోపలికి హోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని స్టఫ్ చేసి పైన గ్రీన్ కోవా పార్ట్ని పెట్టి మౌల్డ్ని గట్టిగా ప్రెస్ చేసేసేయాలి. ఇలా ఈ విధంగా ప్రెస్ చేసి తర్వాత డిమౌల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా స్వీట్. చూడ్డానికి క్యూట్గా మన రిపబ్లిక్ డే స్పెషల్గా ఇండియన్ ఫ్లాగ్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగుంది కదా. ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేశాం. ఎంతో సాఫ్ట్గా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. ఈ స్వీట్ అలా నోట్లో పెట్టుకోగానే సాఫ్ట్గా లోపల ఉన్న డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ సూపర్ రుచిగా ఉంది. ఒక్కసారి ఈ స్వీట్ రుచి చూసిన వారెవ్వరైనా సరే జన్మలో మర్చిపోలేరండి. అంత రుచిగా ఉంటుంది. అసలు కోవా అంటే ఇష్టపడని వారు ఉంటారా చెప్పండి. మరి ఇంకా ఆ కోవాతో చేసిన రెసిపీ ఎంత రుచిగా ఉంటుందో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అంత రుచిగా ఉందన్నమాట. చాలా సింపుల్గా తక్కువ సమయంలో ఈజీగా చేసుకొని హ్యాపీగా స్వీట్ని ఆస్వాదించవచ్చు. మేమైతే ఈ రిపబ్లిక్ డేని ఎంచక్కా ఈ స్వీట్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి ఈ రిపబ్లిక్ డేని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూసి ట్రై చేయాల్సిన టేస్టీ స్వీట్ రెసిపీ అండి ఇది. ఎలాంటి వారైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము.
మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.